అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మరో 5 రోజుల్లో కన్యా రాశి వారికి ప్రమాదం ముంచుకొస్తుంది. మరి ఈ సమయంలో వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి? వీరికి కలగబోయే శుభ అశుభాలేంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ధనం నిలవలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, వ్యాపారంలో నష్టం రావడం, ఉద్యోగ సమస్యలు, అలాగే స్త్రీ పురుషుల వశీకరణం కూడా చేయబడును. ఇంకా ఎలాంటి సమస్యలకైనా సరే గురువు గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. 100% పరిష్కారం లభిస్తుంది. ఫోన్ నంబర్ 9305562440. ఇక ఇప్పుడు మీరు మీ జీవితంలో ఒక సౌకర్యవంతమైన దశలో ఉన్నట్లు అనిపించవచ్చు. ఏం జరుగుతోంది అనేది నెమ్మదిగా మారుతున్నప్పటికీ ఇది శాంతి కాదు, ఇది మౌనంగా కదిలే ముప్పు అని మీకు తెలుస్తుంది. ఈ ప్రమాదం మిమ్మల్ని ఒక్కసారిగా షాక్కు గురి చేయదు. దీని లక్షణాలు తేలికగా మొదలవుతాయి. మొబైల్ ఫోన్ బ్లాక్ అయ్యే సమస్య, హోమ్ వైఫై సడన్గా పనిచేయకపోవడం, ఒక పాత మిత్రుడి నుంచి వచ్చిన అసహజ మెసేజ్, బ్యాంక్ ఖాతాలో కనిపించే తేడాలు, ఇవన్నీ ప్రమాదం ముంచుకొస్తున్న సూచనలు. ఇక ఈ ప్రమాదానికి మూలంగా ఉన్నది మీ వ్యక్తిగత పరిధిలో ఉండే ఒక వ్యక్తి. వారు మీ జీవితంలో చాలా కాలంగా ఉన్నవారు కావచ్చు, కానీ వారిని మీరు పూర్తిగా విశ్వసించలేరు. మీ మీద పెట్టిన డబ్బులు వృధా అయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో ఒక పెద్ద దెబ్బ పడొచ్చు. గుట్టుచప్పుడు కాకుండా నకిలీ డాక్యుమెంట్ల ద్వారా కూడా మీ పేరు నష్టం పొందే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక ఒక సన్నిహితుడు మీ పట్ల గంభీరమైన అభిప్రాయాన్ని మారుస్తున్నాడు. మీ గురించిన రూమర్లు పెరగనున్నాయి. మీరు చెప్పిన ఒక రహస్యం ఇప్పుడు మీ మీదే వెనుకబాటుగా మారుతుంది. అలసట, మానసిక ఒత్తిడి, గుండె దడ, రాత్రి నిద్రలేమి మొదలవుతున్నాయా? ఇవి జాగ్రత్త సూచనలన్నట్టే. ఇక రక్తపోటు, థైరాయిడ్ లేదా మెంటల్ హెల్త్‌కు సంబంధించిన సమస్యలు ఎదురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ ప్రమాదం మీ చుట్టూ ఉన్న వారిలో నుండే వస్తుంది. ఒకరిని మీరు చాలా రోజుల నుంచి మిత్రుడిగా భావిస్తూ ఉండవచ్చు. కానీ వారు నెమ్మదిగా మీ యొక్క సమాచారాన్ని సేకరిస్తున్నారు. మీ యొక్క బలహీనతల్ని గమనిస్తున్నారు. మీపై అవకాశం ఏర్పడేలా స్కెచ్ వేస్తున్నారు. ఆ వ్యక్తి పేరులో ఎస్, ఆర్, డి లేదా ఏ అనే అక్షరాలు కూడా ఉండవచ్చు. ఇటీవలి కాలంలో మిమ్మల్ని ప్రశ్నిస్తూ మీ విషయాల్లో నొప్పించేలా మాట్లాడిన వారిని మీరు గుర్తు చేసుకోండి. ఆ వ్యక్తే ప్రమాదానికి బీజం వేసే అవకాశం ఉంటుంది. అనుకోని ఫోన్ కాల్, గతంలో చేసిన ఒక పని గుర్తుకు వచ్చేలా ఉంటుంది. ఒకరి వల్ల మీ రిప్యుటేషన్ ప్రమాదంలో పడే సూచన కూడా ఉంటుంది. బ్యాంక్ ట్రాన్స్ఫర్ సమస్యలు, ఒక పొరపాటుగా పెద్ద మొత్తం పేమెంట్ జరగవచ్చు లేదా క్లోజ్ చేయబడిన చిట్టా ఓపెన్ అవుతుంది. ఇక మీ ఇంట్లో వాతావరణం తీవ్రంగా మారుతుంది. మీ మీద కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తారు. మీ ప్రైవసీకి భంగం కలిగే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యానికి సంబంధించిన ఒక నిర్లక్ష్యం పెద్ద సమస్యగా మారుతుంది. ఒక చిన్న ఇన్ఫెక్షన్ కానీ, ఒత్తిడి గల సంఘటన కానీ మిమ్మల్ని ఆసుపత్రి వరకు నడిపించవచ్చు. మీ తడబాటు వల్ల బంధాలు కూడా తెగిపోవచ్చు లేదా మీరు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. ఇక మీ మొబైల్, బ్యాంక్ యాప్, మెయిల్ ఖాతాల నుంచి 2 దశల భద్రత అంటే సెకండ్ వెరిఫికేషన్‌తో మీరు కాపాడుకోండి. ఇక మీ రహస్యాల్ని పూర్తిగా పంచుకునే ప్రవర్తన నిలిపివేయండి. ముఖ్యమైన డాక్యుమెంట్లు స్కాన్ చేసి గూగుల్ డ్రైవ్‌లో భద్రపరచుకోండి. ఇక ఈ రాశివారు శనివారం మరియు బుధవారం రోజుల్లో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించండి. అలాగే గోమయ దీపం వెలిగించండి. ఓ పెద్ద డీల్, సంతకాలు, ఒప్పందాలు వాయిదా వేసుకోండి. పాత శత్రువులు మళ్ళీ కలవాలనే ఉద్దేశాన్ని వదిలేయండి. మీరు వదిలేయండి. వ్యక్తిగత సమస్యల గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేయవద్దు. ఇక మీరు మిత్రుల మీద పెట్టే నమ్మకం బలహీనపడుతుంది. మీ నడక తీరులో ఒక బాధ్యతాభావం ఏర్పడుతుంది. మీరు ఎవరిని కూడా పూర్తిగా నమ్మకూడదు అనే నిర్ణయం అయితే మీరు తీసుకుంటారు. మీ యొక్క ఆత్మవిశ్వాసం తాత్కాలికంగా దిగజారుతుంది, కానీ ఆత్మబలంతో మీరు మళ్ళీ నిలబడతారు.